హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మునగాకుతో జ్యూస్ చేసి చూపిస్తున్నానండి. మా అమ్మగారు అయితే మునగాకు తీసుకొచ్చారు. దాన్ని అయితే మేము కట్ చేసుకుంటున్నాము. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి. ఆకు ఏ కలర్లో ఉంటే పురుగు కూడా అదే కలర్లో ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. ఇది శుభ్రం చేయడానికి మాకు చాలా టైం పట్టేసేలా ఉంది. ఇంట్లో ఎప్పుడు ఆకుకూరలు తీసుకొచ్చినా కూడా మేము చాలా టైం తీసుకుంటాము వాటిని శుభ్రం చేయడం కోసం. మరి మీరు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. మునగాకు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఇది అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఇది జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. దీనికోసం తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. అయితే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది, అలాగే కంటికి కూడా చాలా మంచిదండి. ఇది చిన్నపిల్లలకి మనం జ్యూస్ చేసిస్తే కళ్ళకి చాలా మంచిది. ఇది పప్పులో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పొటాటోలో కూడా వేసుకోవచ్చు. వారంలో కనీసం 2 టైమ్స్ తీసుకుంటే చాలా మంచిది. పిల్లలైతే ఇష్టంగా తింటారు పప్పులో వేసి పెడితే. నేను ఈరోజు మా పాప కోసం జ్యూస్ చేస్తున్నానండి. కొద్దిగా మునగాకు తీసుకున్నాను, 2 క్యారెట్స్ తీసుకున్నానండి. దీంట్లో ఏ విధమైన స్వీట్ అయితే నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇలా తీసుకోవడమే మంచిది. షుగర్ కానీ, హనీ కానీ, డేట్స్ కానీ నేను ఏమీ యాడ్ చేయట్లేదండి. డైరెక్ట్గా ఇలాగే ఇచ్చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. రోజులో ఒకసారి లేదా వారంలో కనీసం 2 టైమ్స్ అన్నా పిల్లలకి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి. హెల్త్కి చాలా మంచిది, కళ్ళకు కూడా చాలా మంచిది. ఇది డైరెక్ట్ ఇలా తీసుకోవచ్చు, లేదా వడపోసుకుని కూడా తీసుకోవచ్చు. నేనైతే మా పాపకి ఇలాగే ఇస్తున్నాను. మీకు నచ్చినట్లుగా మీరు ఇవ్వండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా ఇలానే తాగేయచ్చు. ఇలా తాగితేనే బాగుంటుందండి. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.